ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటే తప్పులేదు, ఇతర మతాలను గౌరవిస్తే చాలన్నది మన పెద్దలు చెప్పే మాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో అలాగే ఉండేవారు. అంటీ ముట్టనట్లుగా మతం గురించి మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో సనాతన ధర్మాన్ని పాటించే ఒక డివోటెడ్ హిందూగా ఆయన మారిపోయారు. తిరుమల లడ్డూలో కల్తీ వివాదం బయటపడిన వెంటనే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టిన విధానం రాజకీయ మిత్రులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. 11 రోజుల తర్వాత తిరుమల దర్శనానికి వెళ్లడంతో పాటు తిరుపతిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగం ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేసింది. సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్లను ఆయన ఏకిపారేశారు. ఇదే ముస్లిమ్స్ మీద క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే మతాలను అడ్డుపెట్టుకుని మాట్లాడే మీరు హిందూ సంప్రదాయాలు మంటగలుస్తున్న సమయంలో గొంతు పైకి లేపి మాట్లాడితే మీకు సెక్యులరిజం గుర్తుకు వచ్చిందా? సనాతన ధర్మం అంటే ఏంటో మీకు తెలుసా? మన మతాన్ని పూజించడం, ఇతర మతాలను గౌరవించడం అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో ఆకర్షణీయంగా ప్రసంగంతో అదరగొట్టేశారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు కూడా ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మం ఒక వైరస్ అని, దాన్ని నిర్మూలిస్తామని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి మరీ విమర్శలు సంధించారు. పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇస్తూ ఈ మధ్యన ఒక తమిళ యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ అంటూ కామెంట్ చేశాడు. దానిని సమూలంగా నిర్మూలిస్తామంటూ చెప్పుకొచ్చాడు. అతనికి ఒకటే చెప్తున్నాం, సనాతన ధర్మంని నువ్వు నిర్మూలించలేవు, అలాంటి ఆలోచనలుంటే నువ్వే అడ్రస్ లేకుండా పోతావు అంటూ హెచ్చరించారు. స్టాలిన్ కు అర్థం కావాలన్న ఉద్దేశంతో పవన్ తమిళంలో కూడా మాట్లాడారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. బీజేపీ కంటే తమ నాయకుడే గట్టిగా హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్నారని, మతంపై దాడి చేసి వారికి గట్టి హెచ్చరిక జారీ చేశారని వారు చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని కూడా సున్నితంగా హెచ్చరించినట్లయింది. గతంలో అక్బరుద్దీన్ అయోధ్య రాముడి మీద, ఆయన తల్లి కౌసల్యాదేవి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఏది తోచితే అది మాట్లాడతారని, మనసులో పడిన మాటను ముందు వెనక ఆలోచించకుండా అలాగే చెప్పేస్తారని విమర్శలు ఉండేవి. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ ఉన్న నాయకుడిగా తయారయ్యారని చెప్పుకోవాలి. ఆయన స్పీచుల్లోనూ, మతం పట్ల ఆయన అభిప్రాయాల్లోనూ ఇప్పుడు అందరికీ కావాల్సిన స్పష్టత ఉంది. ఏదో యథాలాపంగా చేసిన కామెంట్స్ తరహాలో కాకుండా అందరికీ అర్థమయ్యేలా, ప్రతి హిందువు మెచ్చుకునేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ, కించపరుస్తూ మాట్లాడే వారిని ఉతికి ఆరేసేందుకు ఆయన వెనుకాడడం లేదు. రాజకీయం కంటే ప్రజల మనోభావాలు ముఖ్యమని కూడా ఆయన చెప్పకనే చెప్తున్నారు. మిత్రపక్షం టీడీపీని కూడా ఆయన భయపెడుతున్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభకు కేవలం బీజేపీ నాయకులు హాజరయ్యారు. అలాంటి కీలక సభకు టీడీపీ గైహాజరు వెనుక భయమే కారణమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నూతన పంథా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలతో పాటు దళితుల్ని, ఇతర అణగారిన వర్గాల్ని దూరం చేస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారని సమాచారం. అందుకే పవన్ సభకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీతో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో పవన్ ప్రమాదకరమైన గేమ్ కు తెరలేపారని చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సనాతన ధర్మానికి వచ్చిన ప్రమాదం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకొని చక్కగా పాలన చేయకుండా పవన్ కళ్యాణ్ ఎందుకిలా నాటకానికి తెరలేపారో ఎవరికీ అర్థం కావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.